హైదరాబాద్ చాదర్ఘాట్లోని భాగ్యం మెమోరియల్ స్కూల్ ను సందర్శించారు మాజీ ఎంపీ వివేక్ దంపతులు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. స్కూల్ ప్రాబ్లం సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న వివేక్ స్టూడెంట్స్ కు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సిబ్బంది వేతనాలతో పాటు ఫర్నిచర్, టాయిలెట్స్ కు నిధులు విడుదలయ్యేలా చూస్తామన్నారు. లో ఈ స్కూల్ స్థాపించడం జరిగింది. ప్రత్యేకంగా బీద పిల్లలకు విద్య నేర్పించాలని చెప్పి ఈ స్కూల్ అప్పుడు వారి సొంత పైసలతో కొని ఈ స్కూల్ స్థాపించడం జరిగింది. వారికి ఒక ఆశ ఉండే, ఈ స్కూల్లో ప్రత్యేకంగా ఎవరైతే బీద ప్రజలు ఉంటారో, ఎస్సీస్, ఎస్టీసు, మైనారిటీసు, వీళ్ళందరి పిల్లలు కూడా వారికి ఆ రోజులలో విద్య నేర్పించడం అంటే చాలా కష్టం ఉండేది. కానీ వారు ఇక్కడ ఉండి ఇక్కడ లోకల్ ప్రజల ఎవరైతే ఉన్నారో, రిక్షా నడిపించేవారు, ఇలాంటి బీద ప్రజల పిల్లలందరినీ కూడా ఈ స్కూల్లో జాయిన్ చేయించుకొని ఇక్కడ విద్య నేర్పించేవారు. ఈ స్కూల్ని ఎట్లా పిల్లలకు మంచి విద్య నేర్పించాలని చెప్పి ఏదైతే కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారో, వారికి టీచర్స్ ఇవ్వడంలోనైనా కానీ కొద్దిగా టాయిలెట్స్ రిపేర్స్లో మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చి చేస్తామని చెప్పి ఇప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. ఈ కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ స్కీమ్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తుందో, ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. పోయినసారి కడియం శ్రీహరి గారు వచ్చినప్పుడు కూడా వారి రిప్రజెంటేషన్ కడియం శ్రీహరి గారికి ఇచ్చి మా ఈ ఇన్స్టిట్యూషన్ని నిలబెట్టాలని చెప్పి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను.